హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లలో ఇక మీదట వీరికి నో ఇన్‌కమ్ ట్యాక్స్ పడదు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే భారతదేశంలోని మధ్యతరగతి మరియు ఎగువ మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నిబంధనలపైన ఎన్నో సందేహాలైతే ఉన్నాయి. సాధారణంగా వార్షిక ఆదాయం పెరిగే కొద్దీ పన్ను భారం కూడా పెరుగుతుందని మనం భావిస్తాం. కానీ సరైన ఆర్థిక ప్రణాళిక మరియు తెలివైన పద్ధతులను పాటిస్తే రూ. 20,00,000 వరకు భారీ వార్షిక ఆదాయం ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా జీరో ట్యాక్స్ స్థితిని అయితే మనం సాధించవచ్చు. దీనికి సంబంధించి కొత్త పన్ను విధానంలో అందుబాటులో ఉన్నటువంటి కొన్ని రహస్య ట్రిక్స్ మరియు మినహాయింపుల గురించి మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా కొత్త పన్ను విధానంలో పెట్టుబడులపై అంటే ఎల్ఐసి లేదా పీపీఎఫ్ వంటి వాటిపై నేరుగా రాయితీలుండవు. దీనివల్ల నెలకు 1,50,000 పైగా జీతం తీసుకునేవారు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుందనైతే భయపడుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క స్థూల వార్షిక ఆదాయం గ్రాస్ సాలరీ రూ. 20,00,000 ఉన్నట్లయితే ఎటువంటి మినహాయింపులు లేకపోతే అతనికి కనీసం రూ. 1,00,000 నుండి 2,00,000 వరకు పన్ను రూపంలో అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే పన్ను నిపుణులు మరియు ఆర్థిక సలహాదారులు చెప్పే దాని ప్రకారంగా మీ సాలరీ ప్యాకేజీని తెలివిగా మార్చుకోవడం ద్వారా ఈ పన్నును పూర్తిగా ఆదా చేసుకోవచ్చు. సో, మొదటగా మనం సాలరీ స్ట్రక్చర్ అంటే ఏమిటో క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మీ కంపెనీ మీకిచ్చే మొత్తాన్ని సీటీసీ కేవలం బేసిక్ పే మరియు అలవెన్స్‌లు కాకుండా పన్ను మినహాయింపు ఉన్న వివిధ విభాగాలకి విభజించడాన్నే సాలరీ స్ట్రక్చర్ అంటారు. మీ బేసిక్ పే మీ మొత్తం జీతంలో 50% అంటే 10,00,000 అనుకుంటే మిగిలిన రూ. 10,00,000 పన్ను పడని మార్గాల్లోకైతే మళ్లించవచ్చు. ఇందులో మొదటిది మరియు అత్యంత సులభమైనది మీ యొక్క అలవెన్సెస్. చాలా సాఫ్ట్‌వేర్ మరియు కార్పొరేషన్ కంపెనీలు తమ ఉద్యోగులకు భోజన సౌకర్యం కోసం డిజిటల్ మీల్స్ కార్డ్స్ లేదా కూపన్‌లు అందిస్తాయి. రోజుకు 2 పూటల భోజనం మరియు టీ, కాఫీ ఖర్చుల కింద సుమారు నెలకు రూ. 8,000-9,000 వరకు ఇలా పొందవచ్చు. దీనివల్ల ఏడాదికి సుమారు 1,05,000 వరకు కూడా మీ యొక్క ఆదాయం నుంచి పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే ఈ మొత్తంపై మీరు పన్ను కట్టక్కర్లేదు. రెండవ అతిపెద్ద ప్రయోజనం మీ రిటైర్మెంట్ ఫండ్ అయినటువంటి పీఎఫ్ మరియు ఎన్‌పీఎస్ ద్వారా లభిస్తుంది. సాధారణంగా ఉద్యోగి తన జీతం నుంచి కట్ చేసిన పీఎఫ్ కాకుండా కంపెనీ తన వంతుగా మీ యొక్క బేసిక్ పేలో 12% వరకు ప్రావిడెంట్ ఫండ్‌ను జమ చేస్తుంది. ఇది నేరుగా పన్ను పరిధిలోకి రాదు. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను నిబంధన విధానంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్‌కు ఒక ప్రత్యేక వెసులుబాటు అయితే కల్పించింది. మీ బేసిక్ జీతంలో 14% వరకు మీ యొక్క కంపెనీ మీ ఎన్‌పీఎస్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే దానిపై సెక్షన్ 80 సీసీడీ 2 కింద పూర్తి పన్ను మినహాయింపు అయితే ఉంటుంది. ఈ 2 మార్గాల ద్వారా పీఎఫ్ ప్లస్ ఎన్‌పీఎస్ ఒక రూ. 20,00,000 ప్యాకేజీ ఉన్న వ్యక్తి సుమారు 2,60,000 వరకు పన్ను ఆదాయం అయితే నుంచి తప్పించుకోవచ్చు. ఇక మూడవది మరియు పన్ను ఆదా చేయడంలో అసలైన గేమ్ చేంజర్ లాంటిది ఏందంటే కార్ లీజింగ్ విధానము. ఇది చాలామందికి తెలియని ఒక అద్భుతమైన ట్రిక్. మీరు సొంతంగా కారు కొని ఈఎంఐ కట్టే బదులు మీ కంపెనీ కారును లీజుకు తీసుకుంటే ఆ లీజు వాయిదాలు మీకు పడే మీ పన్నుకు పడే జీతం నుండి నేరుగా కట్ అవుతాయి. సో, దీనివల్ల ఆ కారు మీద మీరు కట్టే డబ్బుపై పన్ను పడదు. దీని ద్వారా ఏడాదికి సుమారు 4,60,000 వరకు కూడా మీ ఆదాయానికి పన్ను కట్టవలసిన అవసరం లేదు. సో, పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అంటే మీరు కారు వాడుకుంటూనే లక్షలాది రూపాయల పన్ను చట్టబద్ధంగా ఆదా చేస్తున్నారు. దీనికి తోడుగా డ్రైవర్ జీతం మరియు పెట్రోల్ ఖర్చులు కూడా కంపెనీ రియంబర్స్‌మెంట్ కింద చూపిస్తే ఇంకా ఎక్కువ లాభం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి పూర్తి లెక్కలను గమనిద్దాం. మీ మొత్తం జీతం వచ్చేసి రూ. 20,00,000 అనుకుందాం పర్ యానమ్. అందులో నుంచి మీల్స్, కూపన్స్ కోసం రూ. 1,05,000 కంపెనీ పీఎఫ్ మరియు ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ రూ. 2,60,000 మరియు కార్ లీజ్ ప్రయోజనం వచ్చేసి రూ. 4,63,000 అన్నీ తీసేస్తే మీ ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. వీటికి తోడుగా ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో అందరికీ ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000 కూడా తీసివేస్తే మీ నికర ఆదాయం వచ్చేసి సుమారు
11,36,000కి పడిపోతుంది. సో, కొత్త పన్ను విధానంలో ఉన్నటువంటి వివిధ స్లాబ్‌లు మరియు ప్రభుత్వం ఇచ్చే రీబేట్ కారణంగా మీ సాలరీ స్ట్రక్చర్ పక్కాగా ఉంటే మీరు చెల్లించాల్సిన పన్ను బాధ్యత అనేది 0, 0 అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఒకవేళ మీరు ఈ కార్ లీజ్ వంటి ప్రయోజనాలు పొందకపోతే మీ పన్ను ఆదాయం నుంచైతే 15.59 లక్షలుగా అయితే ఉంటుంది. అప్పుడు మీరు దాదాపుగా రూ. 1,18,000 వరకు పన్ను కట్టాల్సొస్తుందనమాట. కార్ లీజ్ గనక తీసుకోకుండా ఓన్‌గా ఉంటే. అందుకే తెలివైన పన్ను చెల్లింపుదారులు చేయవలసిన పనేంటంటే వెంటనే మీ కంపెనీలో మీ కంపెనీలోని హెచ్ఆర్ లేదా ఫైనాన్స్ విభాగాన్ని సంప్రదించి మీ సాలరీ ప్యాకేజ్‌లో ఉన్నటువంటి పన్ను రహిత విభాగాలు టాక్స్ ఫ్రీ కాంపోనెంట్స్ ఉండేలాగా మార్పులు చేయమని కోరాలి. అలా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల ఆర్థిక శ్రేయస్సు కోసం ఇలాంటి ప్యాకేజీలను ఆఫర్ చేస్తాయి. కానీ అవగాహన లేక చాలామంది వీటిని ఉపయోగించుకోరు. ఇలా సాలరీ స్ట్రక్చరింగ్ చేసుకోవడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు. మరియు ఇది పూర్తిగా భారత ఆదాయ పన్ను చట్టాలకు లోబడి పనిచేసేటటువంటి చట్టబద్ధమైన ప్రక్రియ. దేశానికి పన్ను కట్టడం బాధ్యత అయితే చట్టం కల్పించిన వెసులుబాటును ఉపయోగించుకొని ఆ యొక్క పన్ను ఆదా చేసుకోవడం ప్రతి ఒక్క పౌరుడి హక్కు. కాబట్టి ఈ ట్రిక్‌ని ఉపయోగించి మీ యొక్క కష్టార్జితాన్ని పన్నుల రూపంలోంచి పోకుండా అయితే కాపాడుకుంటారు అని అయితే ఆశిస్తూ ఉన్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.